హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు అనమాట. చేపల పులుసు స్పెషల్ ఏంటంటే ఇది కుండలో చేస్తున్నాము. మన పాతకాలం వల్ల విలేజ్ అని ఎప్పుడు కానీ చేపల కూరలోనే నాన్ వెజ్ మన కుండలో వండుతాను. కుండలో వండడం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఏ కర్రీకి అయినా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, 3 రోజులైనా నిల్వ ఉంటున్నట్టు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేగాక జీలకర్ర మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు 4-5 ఉల్లిగడ్డలు పడతాయండి. ఎందుకంటే పులుసులు చేస్తున్నాం కాబట్టి పులుసులో ఉల్లిగడ్డలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కాస్త వేగనివ్వాలి. మంచిగా వేగక వస్తే పసుపు వేసుకోవాలి. ఇది కాస్త వేగ కారం వేసుకుంటాం. కారం 3-4 స్పూన్లనే వేసుకోవాలి. పులుసులో కారం కాస్త ఎక్కువ వేయడం వల్లనే చాలా బాగుంటుంది. పులుసులో కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి. ఇది మంచిగా పెట్టుకొని తక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి. ఎక్కువ పెట్టామనుకో త్వరగా మాడిపోతుంది. ఏ కూరలోనైనా ఎప్పుడు చేసినా తక్కువ పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ అనేది. ఇది కాస్త ఉడికాక దొడ్డుప్పు వేస్తున్నాము. ఆల్రెడీ చేపలు కడిగేటప్పుడు కాస్త ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఉప్పు. తర్వాత చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు ముందుగా నానబెట్టుకొని రసం చేసుకొని ఆ రసం ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడకాలండి. ఉడికినాకనే చేప ముక్కలు వేసుకోవాలి. ముందుగా వేసామనుకో ఉడికిపోతాయి చేపలు అనేది. మంచిగా ఉడికిందండి. నెక్స్ట్ చేపలు వేస్తున్నాం. ఒక్కొక్క చేప విడిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసామనుకో విరిగిపోతాయి. సో ఒక్కొక్కటి వేసుకొని ఉడికించుకోవాలన్నట్టు. ఇలా విడిగా చేసుకొని ఇట్లా దూరం దూరం పెట్టుకొని చేపలు అనేది ఉడికించుకోవాలి. మనం కలబెట్టామనుకో బాగా కలబెట్టామనుకో చేపలు అనేవి విరిగిపోతాయి. ఇలా ముందే విరిగిపోతే మొత్తం విరిగిపోతాయండి మొత్తం ఉడికే వరకు. సో ఎక్కువ కలబెట్టద్దు. ఇట్లా మీద మీద ఇలా కలబెట్టినట్టు చేసి రసం మొత్తం చేపలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇది మొత్తం కొంచెం రసం మొత్తం చింతపండు గుజ్జు మొత్తం మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలన్నట్టు. ఇలా ఉడకక జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాం. జీలకర్ర మెంతుల పొడి కానీ చేపల పులుసులు అనేది ఏ పులుసులో కానీ వేస్తే చాలా స్పెషల్ టేస్ట్ వస్తున్నట్టు. ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. మ్యాక్సిమం ఉడికినట్టే చేపల పులుసు అనేది. ఇంకా ఉడికారనుకో ఇంకా స్పెషల్ టేస్ట్ వస్తుంది. కొంచెం చిక్కగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది. ఈ చేపల పులుసు అనేది తెలంగాణ చాలా స్పెషల్ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. అన్నం మీద తినొచ్చు, చపాతి మీద తినొచ్చు. ముఖ్యంగా బియ్యం రొట్టె చేసుకుంటాం కదా, అందులో ఇంకా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది అన్నట్టు ఇది. ఇదైతే తెలంగాణ గడక చేసుకుంటాం. గడకలో చాలా టేస్టీగా ఉంటుంది పులుసు చేసుకొని తినడం వల్ల. ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే కుండలో చేస్తున్నాం కాబట్టి. సో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా మంచిగా ఉడకాలండి. ఇది మంచిగా మ్యాక్సిమం ఉడికింది. ఇంకొంచెం ఉడికి చిక్కబడేలా ఉడికించుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము. మెంతికూర అవైలబుల్ ఉంటే మెంతికూర కూడా వేసుకోండి. ఎందుకంటే మెంతికూర వేయడం స్పెషల్ టేస్ట్ ఉంది చేపల కూరకు అనేది. కాకపోతే మాకు అవైలబుల్ లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేసాము. మ్యాక్సిమం ఉడికిందని చేపల కూర రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.